హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా సూపర్గా ఉన్నాము. అండ్ ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందన్నమాట. అదేంటంటే మా ఇంట్లో ఒక కొత్త వస్తువు యాడ్ అయింది. సో దానికోసమే ఈ వీడియో నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తాము. అండ్ అదేంటో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో వచ్చేసి ఇది మా స్పెషల్ ప్రోడక్ట్ ఈరోజు మాతో పాటు యాడ్ అయిందనమాట. సో ఇది ఎల్ షేప్ సోఫా అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేము, ఇది ఇప్పుడు మాకు సూట్ అయిందనమాట, సెట్ అయింది. సో ఇది మాకు కస్టమైజ్ సోఫా అండి. మేము అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నదైతే అసలు కాదు, అంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది అయితే కాదు. సో దీని గురించి అండ్ దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఏ విధంగా చేయించుకున్నాం అనేది మా హస్బెండ్ చెప్తారు. మీకు చూసేయండి ఒకసారి.
బాగా నచ్చింది. చూసేసారు కదండి కంప్లీట్ అంటే వీడియో అసలు ఎలా ఉంది సోఫా అనేది ఒకసారి చూపించాను కదా. సో ఇప్పుడు ఈ సోఫాని మేము అన్బాక్స్ చేయబోతున్నాము అండ్ అది కూడా మా పిల్లలతో చేయించబోతున్నాము. ఒకసారి చూసేయండి. Say hi. ఏంటమ్మా ఏం చేస్తున్నాము? వావ్, న్యూ సోఫానా? న్యూ సోఫానా? ఓకే, సో అన్బాక్సింగ్ స్టార్ట్ అవుతుందండి. నా కిడ్స్తో ఇవాళ చేపిస్తున్నాము. కిడ్స్ రెడీగా ఉన్నారు. సో బై ఫోర్ దే మేబీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు. హాయ్ ఎవ్రీబడి. దగ్గర నుంచి డెమాన్స్ట్రేషన్ కాసేపు అయిన తర్వాత నేను ఇస్తాను. సో లెట్స్ డూ అన్బాక్సింగ్ ఫస్ట్. ఆల్ రైట్, say this. Okay, here we go. నా సెకండ్ ఆర్డర్ కట్ చేస్తాను చూడండి. Wow, great. Hi everybody. మేబీ మీ అందరికీ నేను కొత్త అయి ఉండొచ్చు. ఐఎమ్ కళ్యాణీస్ హస్బెండ్. సో నా పేరు సంతోష్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సెలబ్రేట్ చేసుకున్న దాని ప్రకారంగా మనకి ఇవాళ కొత్త సోఫా వచ్చింది. సో ఇది ఎల్ షేప్డ్ సోఫా అండి, కార్నర్ సోఫా. మీరు చూడొచ్చు అంతా కూడా. నేను దీని గురించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎలా ఉంటుందో. ఐ మీన్ దిస్ ఈజ్ కస్టమైజ్డ్ సోఫా. ఓకే, కస్టమైజ్డ్ అంటే ఇట్స్ లైక్ దీనికి ఉన్న క్లాత్ కానీ, ఫోమ్ ఫినిషింగ్ కానీ, ఈవెన్ ద సీట్స్, ద సైజ్ ఆఫ్ ద సీట్స్ దట్ యు డిసైడ్. ఆ సీట్స్ సైజ్ మీరు ఆ లివింగ్ రూమ్కి ఎట్లా వేసుకుంటారు, ఏంటి, ఎన్ని సెంటీమీటర్స్, లెంత్ ఏంటి, బ్రెత్ ఏంటి అని కొంచెం డీటెయిల్స్గా, మరి అంత కాకపోయినా బట్ స్టిల్ మేనేజ్ చేస్తాను చెప్పడానికి. ఇది నా కస్టమైజ్ సోఫా. మెయిన్ థింగ్ ఈజ్ నేను ప్రత్యేకంగా వెళ్ళి ఫర్నిచర్ షాప్కి ఓనర్తో మాట్లాడి డిస్కస్ చేసి ఆ టెక్స్చర్, ఇది ఫోము సెటప్, ఇంచెస్, 4 ఇంచెస్ అంతా కూడా డిస్కస్ చేసిందనమాట. సో అందుకే మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది, మీకు తెలుసు, నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైనా సోఫా తీసుకుందాం అనుకుంటే అఫ్కోర్స్ మీకు అన్నీ తెలుసుంటాయి. దట్స్ స్టిల్ ఫైన్. బట్ నాకేంటంటే ఐ జస్ట్ వాంట్ షేర్ సమ్ ద థింగ్స్ విత్ యూ, నాలెడ్జ్ షేర్ చేసుకుందామని, మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఆల్ రైట్. సో ఎల్ షేప్ సోఫా అండి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ థింగ్ దట్ అట్రాక్ట్స్ యూ ఈజ్ ద టెక్స్చర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద టెక్స్చర్, లెట్ మీ టేక్ దిస్ పిల్లో. ఈ పిల్లో చూడండి ఫస్ట్. ఈ కుషన్ చూడండి. ఈ కుషన్ మీరు టెక్స్చర్ క్లియర్గా చూస్తే మీకు 2-3 రకాలుగా అనిపించవచ్చు. ఏంటి అని అంటే ఈ టెక్స్చర్ వచ్చేసేసి వెల్వెటీ క్లాత్ అయి ఉంటుంది అనిపించవచ్చు, లేకపోతే సూడో లెదర్ అంటారు, సూడో లెదర్ కూడా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే డమ్మీ క్లాత్ లాగా కూడా అనిపిస్తుంది. బట్ రియల్గా మీరు టెక్స్చర్ ఫీల్ అవ్వలేరు కాబట్టి నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ అ వెల్వెట్ మిక్స్ టెక్స్చర్. ఇది లెదరెట్ కాదు, సూడో లెదరెట్ కాదు, ఏది కాదు. నేను ద రీజన్ ఇది చూస్ చేసుకున్న రీజన్ ఏంటి అంటే ఈ టెక్స్చర్ వచ్చేసేసి కొంచెం మనకి థిక్నెస్ బాగుంటుంది. దీని మీద ఏ డస్ట్ ఏం పడినా కూడా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇంకొకటి టెక్స్చర్ క్వాలిటీ బాగుంటుంది, టెక్స్చర్ లైఫ్ చాలా బాగుంటుంది. ఎట్లా అని నన్ను అడిగితే ఏంటి అంటే టెక్స్చర్ అంటే ఇప్పుడు మనకి లెదరెట్లో లెదర్ వచ్చిన తర్వాత మీరు దాని మీద కూర్చున్న చేసిన మీరు స్కిన్ కాంటాక్ట్ అవుతుంది కదా, కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు లెట్స్ సే ఇది ఒక బ్లాక్ కలర్ లెదరెట్స్ అనుకోండి, క్లాత్ అనుకోండి, మీరు కూర్చోవడం వల్ల అక్కడ ఏమైందంటే లైట్గా షేడ్ అయిపోతుంది, మొత్తం ఫేడ్ అయిపోయే కలర్ ఈ ప్లేస్లో కొంచెం లైట్ ఫేడింగ్ అట్లా వచ్చేసేసి అంతా డార్క్గా ఉంటుంది యాక్చువల్గా. సో అది మనము అవాయిడ్ చేయాలి అంటే మాత్రము ఇట్లాంటి క్లాత్ చూసుకోవడం మనకి చాలా బెస్ట్ అనమాట. ఇది వచ్చేసేసి
నేను కాస్ట్ అంతా తర్వాత చెప్తాను మీకు. సో క్లాత్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే రీజన్ అది. ఓకే, ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ మీరు చూస్తే ఇది కస్టమైజ్డ్ సోఫా అని చెప్పాను కదండి మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కుషన్ పార్ట్ అది ఏమీ లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ ఒక కుషన్, ఫిక్స్డ్ కుషన్ వస్తుంది, కానీ నేను ఇక్కడ ఫిక్స్డ్ కుషన్ వద్దన్నాను. ఎందుకు అంటే రీజన్ చెప్తాను మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఇక్కడ మీరు ఈ కుషన్ పెట్టేసేస్తే డిస్టెన్స్ తగ్గిపోతుంది కదా. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీకుండే ఇది, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు నీస్ వరకు ఇక్కడ దాకా సపోర్ట్ చేస్తుంది సోఫా. కానీ మీరు ఇంకా బ్యాక్ వెళ్ళి కొంచెం కూర్చోవాలి అంటే మాత్రం స్పేస్ లేదు, ఎందుకంటే కుషన్ వెనకాల ఉంది కాబట్టి. అది ఫిక్స్డ్ కుషన్ అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము, అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకే నేను ఆలోచన చేసింది ఏంటంటే, నాకు మాన్యువల్గా అంటే మొబైల్ కుషన్ లాగా నేను చేసిన ఇది ఏంటి అంటే, నేను స్పెసిఫిక్గా దాన్ని థింక్ చేసేసి నాకు ఇట్లా మాన్యువల్గా కుషన్ కావాలని చెప్పాను. సో అందుకే మీకు అక్కడ ఫ్లాట్ సర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు రెడీ చెప్పు. సో ఇప్పుడు నేను ఇది తీసేసి కూర్చుంటున్నాను. చూడండి ఎంత స్పేస్ ఉంటుందో. నేను యాక్చువల్గా చూడండి ఎంత వెనక్కి వెళ్ళిపోయాను. మీరు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, మీరు కూడా కొంచెం లోపల పెట్టుకుంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు చూడండి, కాళ్ళు కూడా కిందికి అందరూ పెట్టుకుంటారు. ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు వెనక్కి కూర్చోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇండియన్ స్టైల్లో కూర్చోవాలి, అంటే బాస్పర్లు వేసుకుని కూర్చోవాలని చెప్తారు కదా, ఇలా కూడా కూర్చోవాలి. దీనికోసమని నేను ఫిక్స్డ్ కుషన్ పెట్టించాను. సో దాట్ ఈస్ రీజన్. అందుకనే కస్టమైజ్లో మళ్ళీ దీన్ని కూడా కస్టమైజ్గా నేను పెట్టుకొని మాన్యువల్గా చేయించుకోవాలి. అందుకే నేను ఫిక్స్డ్గా కుషన్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను కంటిన్యూ చేద్దాము. ప్లేసింగ్ దిస్ కుషన్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి హెడ్ రెస్ట్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ హెడ్ రెస్ట్లు అనేవి ఇలా ఉన్నాయి కదండి, ఫ్లాట్గా ఉన్నాయి. ఇవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనమాట. సో మీకు దీన్ని ఈ హెడ్ రెస్ట్ అనేది మీరు పుల్ చేసుకోవాలి, మీ హెడ్కి ఉండాలి అనుకుంటే మాత్రము దీన్ని కంప్లీట్గా ఇలా పుష్ చేయొచ్చు. మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే క్లోజ్ చేయడానికి ఇలా ఒకసారి ఫ్రంట్గా పుష్ చేసి మళ్ళీ బ్యాక్ అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా కొంచెమే బెండ్ ఉండాలి, కొంచెం ఒక 2 స్టెప్సే మీకు స్లాంటీగా ఉండాలనుకుంటే కొంచెం ఇట్లా చేయొచ్చు. చూసి ఇది ఫిక్స్ అయిపోయారు, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇలా కొంచెం మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు. సో అరౌండ్ 5 to 6 స్టెప్స్ అట్లా ఉంటాయి. దాని ప్రకారమే ఫిక్స్ చేసి వదిలేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలంటే ఏం చెప్పాను మీకు, ఒక్కసారి ఇట్లా ముందుకు ఇట్లా బెండ్ చేసి వెనక్కి పుష్ చేసేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద హెడ్ రెస్ట్. నౌ థ్యాంక్ యూ, ఆల్ రైట్, వావ్, స్టే దేర్. ఇది కార్నర్ పార్ట్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా వుడ్ ఫినిష్ ఇచ్చాను నేను. వుడ్ ఫినిష్ ఎందుకు వుడ్ ఫినిష్ ఇచ్చాను? ఫస్ట్ థింగ్ వచ్చేసి సోఫా అంటేనే మెయింటెనెన్స్ అండి, మీ అందరికీ బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వుడ్ ఫినిష్ అని తీసుకొచ్చాను. ఎందుకు అంటే ఈ వుడ్ ఫినిష్ ఉంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు క్లాత్ లేదు కాబట్టి మీరు ఏదైనా డస్ట్ పడ్డప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ వుడ్ ఫినిష్ ఇచ్చుకున్నాను. అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ ఉంది మార్కెట్లో, బట్ స్టిల్ నాకు ఇంకా కొంచెం ఈ కలర్ కావాలని చెప్పేసి స్పెసిఫిక్గా వుడ్కి ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే రెండు బాగా మ్యాచ్ అవుతున్నాయి అనిపించింది, అందుకే ఇది చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో దిస్ ఈస్ ది కార్నర్ పార్ట్ అండి, వుడ్. సో ఇక్కడ మీరు చూస్తే కార్నర్ సోఫా కాబట్టి ఇది కార్నర్ పార్ట్ కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు తింటున్నప్పుడు ఫుడ్ కానీ ఏదైనా సంబంధించిన డ్రింక్స్, మేబీ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ డ్రింక్స్ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మీరు ఇక్కడ టాయ్స్ పెట్టుకోవచ్చు, ఒక ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు, లేదంటే సమ్ ఫ్లఫీ టాయ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా వాస్ పెట్టుకోవచ్చు, ఎనీథింగ్స్. ఇఫ్ యూర్ టాకింగ్ ఆన్ ఫోన్, మీరు ఫోన్ మాట్లాడుతున్నారు, ఇఫ్ డన్ విత్ ద ఫోన్ జస్ట్ పుట్ ఇట్ హియర్. మీరు ప్లేస్ చేసుకోవచ్చు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు. మీరు వర్క్ చేసుకుంటే ఏమన్నా ల్యాప్టాప్, మేబీ ఇట్స్ అప్ టు యూ, లైక్ మీ పోస్టర్ చేంజ్ చేసుకొని ల్యాప్టాప్ ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. అంటే డిఫరెంట్ ఎర్గానమిక్స్ ఉంటాయి కదా, సో ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. సో చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఎక్కి కూడా కూర్చుంటారు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని అయితే మీకు చూపించలేను. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఎక్కి మాకు ఇచ్చైతే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కంటే ఇక్కడే ఎక్కువ కూర్చుంటారు, ఇక్కడే కూర్చొని ఆడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కార్నర్ పార్ట్.
Now, so it's same అండి. These are the remaining seats that you see here. Same headrest వచ్చాయి ఇక్కడ. సేమ్ ఇవి కూడా అడ్జస్టబుల్ వచ్చేసింది. దీన్ని మళ్ళీ పుష్ ఫ్రంట్ చేసి మళ్ళీ బ్యాక్ చేస్తే వెళ్ళిపోతుంది. సేమ్ అది కూడా అలాగే. ఇవన్నీ కూడా మాన్యువల్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మాన్యువల్ కస్టమైజ్డ్ క్వశ్చన్స్. ఫిక్స్డ్ లేదు ఇక్కడ. ఓకే, మీరు వెనక్కి కూర్చోవచ్చు, లేదంటే ఇది పెట్టుకొని మీకు బ్యాక్ రెస్ట్కి క్వశ్చన్ ఉంటుంది. సో ఎలాగైనా కూడా మీరు కంఫర్టబుల్గా కూర్చోవడానికి నేను స్పేషియస్లో ఇంకా స్పేషియస్నెస్ కోసము నేను కస్టమైజ్డ్ క్వశ్చన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అది రీజన్. లేదంటే కొంతమందికి ఎందుకు మళ్ళీ ఊరికే తీయడం పెట్టడం అని సరుగుతూ ఉంటారు అనుకుంటారు, కాబట్టి ఫిక్స్డ్ క్వశ్చన్స్ తీసుకుంటారు. కానీ నా ఐడియా అలా ఉంది. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఇక్కడ ఆమ్రెస్ట్ చూసారా అండి? ఆమ్రెస్ట్ ఇది కూడా చాలా చాలా ఫోమ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మీరు ఆమ్రెస్ట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. టెక్స్చర్ సేమ్ టెక్స్చర్ ఉంది. పెద్దగా ఆమ్రెస్ట్ ఉంది. ఓకే, పైగా ఇది చూడండి ఇంత స్పేస్ ఉంది ఆమ్రెస్ట్కి కూడా. ఓకే, ఈ కార్నర్లో వచ్చేసి మీరు ఇక్కడ చూసారు కదా కప్ హోల్డర్. ఈ కప్ హోల్డర్ అంటారు. మీరు ఇక్కడ ఏదైనా డ్రింక్ కానీ మేబీ చిన్న వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకొని చూస్తే హ్యాపీగా మూవీ చూడవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ కమింగ్ టు ద ఫోమ్ పార్ట్, ద ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఫోమ్ పార్ట్. మీరు ఫోమ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా ఫోమ్ పెట్టించారు అనేది. నేను యాక్చువల్గా ఈ సోఫా ఏదైతే ఫర్నిచర్ షాప్లో చూసినా ఆ సోఫా కుషన్ వచ్చేసేసి ఫోమ్ వచ్చేసేసి ఇప్పుడు నేను కూర్చున్న వస్తున్నాను చూడండి, ప్రెస్ చేస్తున్నాను కదా, ఇది ఎలాగైతే ఇంత సాఫ్ట్గా ఉందో దీనికంటే ఇంకొక 30-40% సాఫ్ట్నెస్ ఫర్నిచర్ షాప్లో ఉంది. ఇంకొంచెం సాఫ్ట్గా, అంటే కూర్చుంటే లోపల దిగిపోతాం కొంచెం లిటిల్ బెట్. దీనికంటే ఇది బాగుంది, దీనికంటే ఇంకా సాఫ్ట్గా ఉంది. కానీ నేను కొంచెం ఫోమ్ లెవెల్లో కస్టమైజ్ చేయించాను. ఏంటి అంటే కొంచెం హాఫ్ ఫోమ్ పెట్టించాను, హార్డ్ ఫోమ్, కొంచెం టఫ్ ఫోమ్ పెట్టించాను. టఫ్ ఫోమ్ పెట్టించడానికి రీజన్ ఏంటి అంటారా, చెప్తాను. టఫ్ ఫోమ్ ఉంటే మీ ఇంట్లో పిల్లలు వీళ్ళు ఉన్నారు, కొంచెం హెవీ అబీస్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, వెయిట్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, మీకు సోఫాకి లైఫ్ రావడానికి ఫోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం థిక్ ఫోమ్ పెట్టించాను, హార్డ్ ఫోమ్ పెట్టించాను అనమాట. ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. కానీ ఇంతకంటే మెత్తగా చేసుకుంటే ఏంటంటే కొంచెం లైఫ్ డౌన్ అవుతుంది. మేబీ అఫ్కోర్స్ 2 to 3 years మీకు ప్రాబ్లమే ఉండదు, సోఫాతో ఫోమ్తో ఏ ప్రాబ్లం ఉండదు. కానీ స్టిల్ ఇది కూడా ఫీల్ చాలా బాగుంది. నేను కొంచెం అనాలిసిస్ చేసి రీసెర్చ్ వర్క్ చేసి కొంచెం టఫ్ ఫోమ్ పెట్టించాను. ఇది 32 inches ఫోమ్ అండి. ఈ మొత్తం కూడా 32 inches ఫోము. ఇక్కడ కొంచెము ఈ లెవెల్లో హార్డ్ ఉంటుంది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం హార్డ్, ఇక్కడ నుంచి సాఫ్ట్, ఇక్కడ కొంచెం మళ్ళీ హార్డ్, ఇక్కడ మళ్ళీ సాఫ్ట్, పైకి వచ్చేసి సాఫ్ట్ క్వశ్చనే ఉంటుంది. సో ఓవరాల్గా కొంచెం పెట్టించాను అన్నమాట. మీరు ఇంకా చూడాలంటే నేను కూర్చొని కూడా చూపిస్తాను మీకు. చూడండి, నాకు మీరు నా బంప్ కూడా అవుతాను నేను యాక్చువల్గా చూస్తే. మీరు చూసారుగా. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఎప్పుడైనా మీరు సోఫా తీసుకుంటున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ థింగ్ వచ్చేసేసి ఫోమ్ లైఫ్ చాలా బాగుండాలండి. ఫోమ్ బాగాలేకపోతే మళ్ళీ రిపేర్స్, వీళ్ళని పిలవటము, కార్పెంటర్స్ వీళ్ళు మీకు తెలిసిందే, మీకు తెలియదేమో చెప్పండి. సో ఫోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ది అనదర్ థింగ్. కమింగ్ టు ది అదర్ థింగ్ దట్ ఈజ్ అబౌట్ ద స్టాండ్ దట్ వీ హ్యావ్ అండర్ సోఫా. సోఫాకి సపోర్ట్ ఇస్తున్న స్టాండ్ కింద ఉన్న లెగ్స్ చూసారు కదా. సో సోఫా లెగ్స్ చూసారు కదా, కింద చూస్తే మీరు ఈ లెగ్స్ స్టీల్ లెగ్స్ తీసుకున్నాను నేను. ఈ స్టీల్ లెగ్స్ ఎందుకు అంటే ఈ స్టీల్కి దీనికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ లెట్స్ సే ఇక్కడ ఫైబర్ ఉందనుకోండి, ఆ ఫైబర్ లుక్ వేరే ఉంటుంది. ఓకే, అందుకనే ఇక్కడ నుంచి స్టీల్ తీసుకున్నాను కాబట్టి ఈ మ్యాచ్ అవుతుందని నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇవి చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్ స్టీల్. ఇది అంత ఈజీ స్టీల్ కాదు. నేను యాక్చువల్గా ఇది మాన్యువల్గా పెట్టేటప్పుడుగా నేను చూశాను. నేను ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ స్టీల్ ఇది. మీరు మీ చెప్పులు వేసుకొని ఒక్క స్టీల్ మీద నిల్చున్నా కూడా మిమ్మల్ని ఆపుతుంది. అది బెండ్ అనేది కూడా కొంచెం కూడా అవ్వదు. చాలా స్ట్రాంగ్, థిన్ ఉంది బట్ స్ట్రాంగ్ స్టీల్. సో అందుకే దీన్ని నేను చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో 4 కార్నర్స్ కూడా, ఇక్కడ ఉన్న 4 కార్నర్ అంతా కూడా స్టీల్, అంతా కూడా మొత్తం స్టీలే. ఓకే, ఇదొక స్టీల్ అంటే మళ్ళీ స్టీల్కి ఫ్లోర్కి కాంటాక్ట్ కూడా డైరెక్ట్ స్టీల్ కాదండి. మీరు దీని కింద చూస్తే ఫైబర్ క్యాప్స్ ఉన్నాయి. ఆ ఫైబర్ క్యాప్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా హార్డ్ మేడెడ్ ఫైబర్ క్యాప్స్ అవి. అది ఈ స్టీల్కి ఫ్లోర్కి మనం ఫ్లోర్ మాప్ చేసినప్పుడు
వెట్నెస్ ఉంటుంది కదా, ఆ వెట్ దీనికి టచ్ అవుతుంది ఏంటంటే రస్ట్ అనేది కొంచెం ఫామ్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కింద మీకు హార్డ్ ఫైబర్ క్యాప్స్ అనమాట, చాలా హార్డ్గా ఉంటాయి అవి. సో ఈ కాంటాక్ట్ కొంచెం లేకుండా ఫ్లోర్కి స్టీల్కి అవి దీనికి ఫిక్స్ చేసి ఉంచాయన్నమాట. అది రీజన్. సో మీరు మాప్ చేసుకున్న వాటర్ అటు అయినా కొంచెం పడుతుంది అటు ఇటుగా, స్టిల్ కింద సపోర్ట్ ఈ ఫైబర్ క్యాప్ సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది రస్ట్ ఫావడానికి, రస్ట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇంకా బాగా కేర్ తీసుకోవాలి అంటే మాత్రము కొంచెం అప్పుడప్పుడు మాప్ చేసినప్పుడు అది చేసినప్పుడు మీరు కొంచెము దాన్ని ఏమంటారు కొంచెం లిటిల్ బిట్ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని అక్కడ క్లీన్ చేస్తే రస్ట్ ఫామ్ అవుతూ పోతుంది. దాని రస్ట్ మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తుంది. సో అదొక టిప్ అండి. ఓకే, అది చాలా బాగుంటుందని ట్రై చేయండి. ఇంకా వచ్చేసేసి చూస్తే మనకి ఈ కుషన్స్కి సంబంధించి ఇదొక జిప్ ఉంటుందండి. ఈ క్లాత్ కూడా వాషబుల్ క్లాత్. ఓకే, ఈ క్లాత్ కూడా వాషబుల్. మీరు ఇది జిప్ ఓపెన్ చేసేసి దీన్ని తీసేయచ్చు. దీని లోపల ఫ్లఫీగా కాటన్ అనేది ఉంటుంది, కాటన్ బ్యాగ్ అనేది ఉంటుంది, మొత్తం కాటన్తో ఉన్న స్టఫ్ ఉంటుంది లోపల. సో మీరు ఇది క్లాత్ తీసేసి వాష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మళ్ళీ యాస్టీస్గా పెట్టేసుకోవచ్చు. ఇంకోటి వాష్ చాలా సాఫ్ట్గా ఉండాలండి, టఫ్గా వాష్ చేయకూడదు. ఏదైనా అంతే, ఇదొకటే కాదు, ఏదైనా ఫ్యాబ్రిక్, ఏ క్లాత్ అయినా, మీ బట్టలైనా ఏదైనా కూడా సాఫ్ట్గా వాష్ చేసుకుంటే మీకు లైఫ్ బాగా వస్తుంది. సో అది అండి. నౌ దిస్ ఈస్ డన్. అండ్ వాట్స్ లెఫ్ట్? ఎనీథింగ్ లెఫ్ట్? నథింగ్ లెఫ్ట్. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ అండి, దిస్ ఈజ్ ద న్యూ సోఫా. ఓ, దిస్ ఈజ్ మై యంగర్ కిడ్. మీకు తెలిసి ఉంటుంది, షీఈస్ వీ కాల్ హర్ డాలీ ఎట్ హోమ్. తన పేరు డాలీ, ముద్దు పేరు. అసలు పేరు వచ్చేసి జాస్మితా ప్రియ. ఊరికే ఇక ఇట్లా వీడియోస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా తిరుగుతూ ఉంటుంది. సో ఇక అలా వచ్చేలా హక్ చేసుకుని చూడండి అన్ని వల్ల. సో ఇదండి సోఫా గురించి. ఇంకా ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మేము ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, వాట్ ఎవర్. ఎందుకంటే దాని ద్వారానే ఛానల్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మాకు తెలుస్తుంది. లెసన్స్ లెర్న్ అనేవి ఉంటాయి చూడండి, మీకు తెలుసు కదా, లెసన్స్ లెర్న్ ఏమైనా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మాకు. ఇంకా ఏమైనా కొత్తగా చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్, హిట్, షేర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.